హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మరొక అనదర్ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ హెయిర్ స్టైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది వచ్చేసి మనం బ్రైడ్స్కి అయినా కానీ యూజ్ చేయొచ్చండి. ఎవరైనా కానీ వాళ్ళ మ్యాచింగ్ శారీ కలర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ మీరు బ్లౌజ్ మీద ఒక థ్రెడ్తో వర్క్ చేయించుకున్నారు అనుకోండి, లేస్ తోటి. ఆ లేస్ తీసుకొని అయినా మీరు మీ హెయిర్ స్టైల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఒక థ్రెడ్ ఉన్నా కానీ ఆ థ్రెడ్ తీసుకొని అయినా కానీ మీ హెయిర్ స్టైల్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అదే విధంగా అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే ఈ డమ్మీకి ఆల్రెడీ సవరాన్ని అయితే ఫిక్స్ చేసి ఉంచానండి. ఈ సవరాన్ని ఏ విధంగా ఫిక్స్ చేశాను అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించలేదు. ఎందుకంటే ప్రీవియస్గా నేను చేసినటువంటి వీడియో వచ్చేసి హౌ టు ఫిక్స్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి వచ్చేసి అందరూ కూడా వ్యూవర్స్ చాలా డల్గా రెస్పాండ్ అయ్యారు. అందుకోసం అని చెప్పేసి ఈ సవరాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనే విషయాన్ని అయితే నేను ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఈ డమ్మీకి అయితే నేను సవరాన్ని ఫిక్స్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి, మనం సవరంతో కానీ ఎక్స్టెన్షన్తో కానీ ఒక హెయిర్ స్టైల్ని అయితే డిజైన్ చేస్తున్నాము అంటే కానీ అది ప్రీవియస్గా అంటే మనం ప్రాసెస్కి ముందుగానే ఆ ఎక్స్టెన్షన్ ఆ సవరాన్ని అయితే మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగానే నేనైతే ఈ డమ్మీకి సవరాన్ని ముందుగానే ఫిక్స్ చేసేసానండి. ఫ్రెండ్స్ ఇక మనం మన హెయిర్ స్టైల్లోని కానీ వచ్చేసినట్లయితే యాజ్ యూజువల్ అండి సెంటర్ పార్టీషన్ అయితే తీస్తున్నాను. ఈ సెంటర్ పార్టీషన్ వచ్చేసి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను హౌ టు ఇక సెంటర్ పార్టీషన్ విషయానికి వచ్చేస్తే ఈ మెజర్మెంట్స్ అన్నిటినీ కూడా నేను ఫ్రంట్ పఫ్ని ఏ విధంగా అయితే పెట్టాలి అనేసి ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో మీరు ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది అయితే కరెక్ట్గా ఉంటుంది. సేమ్ యాజ్ యూజువల్గా అదే విధంగా అయితే ఈ మెజర్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పఫ్ని ఏ విధంగా వేయాలి అనేటటువంటి వీడియో చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రీవియస్గా ఉన్నటువంటి మన వీడియోస్లోనికి వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చూడొచ్చండి. దాంట్లో ఈ మెజర్మెంట్ అనేది మీకు క్లియర్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ఫార్వర్డ్ ఈ వీడియో ఉంటుందండి. చూడండి, ఈ విధంగా సెంటర్ పార్టీషన్ని మనం తీసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్కి కూడా మనము ఈ విధంగా 3 సెక్షన్స్ తీసుకొని బ్యాక్ పఫ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. దీని లెంత్ వచ్చేసి బ్యాక్ పఫ్ లెంత్ వచ్చేసి మనం 1 నుంచి 1.5 ఇంచెస్ లెంత్లో అయితే దీన్ని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకొని దీన్ని ఇలాగ బ్యాక్ కోమింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం తీసుకున్నటువంటి 1.5 ఇంచెస్లో ఈ బ్యాక్ కోమింగ్ అయితే ప్రాపర్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న హెయిర్ని మొత్తాన్ని కూడా ఒకసారి ఇట్లా నీట్గా రబ్ చేసేసి ఈ బ్యాక్ కోమింగ్ చేసినటువంటి హెయిర్ని అయితే మీ హ్యాండ్లోకి తీసుకోవాలి. తీసుకొని ఈ బ్యాక్ కోమింగ్ అనేది రిమూవ్ అవ్వకుండా చూడండి, బ్యాక్ కోమింగ్ అనేది రిమూవ్ అవ్వకుండా ఈ హెయిర్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఎక్కడ కూడా మెస్సీ అనేది లేకుండా ప్రాపర్గా దీన్ని కోమ్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్గా ఈ విధంగా మెస్సీ అనేది లేకుండా మీరు నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్లో ఉన్న హెయిర్ని వచ్చేసి ఈ రైట్ హ్యాండ్లోకి తీసుకొని ఈ విధంగా మీరు ఈ హెయిర్ని అయితే గ్రిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ బ్యాక్ పఫ్లకైనా ఫ్రంట్ పఫ్లకైనా గ్రిప్ అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఈ విధంగా గ్రిప్ తీసుకొని ఇక్కడ వీటిని మీరు పిన్స్తో లాక్ చేయాలి. ఇక్కడ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు పిన్స్ పెట్టిన తర్వాత అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. Lighten up, take me on your magic river, tell me all your dreams align, sign me up and tell me about the people that. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఈ బ్యాక్ పఫ్ అనేది మనం ప్రాపర్గా పెట్టిన తర్వాత పిన్స్ అవి లాక్ చేసిన తర్వాత ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంటే కానీ దాన్ని ప్రాపర్గా ఇలాగ కోమ్తో సెట్ చేసుకోవాలన్నమాట. మీరు పర్సన్ పైన చేసేటప్పుడు అయితే ఇక్కడ స్ప్రేస్ అవి యూజ్ చేయాల్సి ఉంటుందండి. నేను డమ్మీ కాబట్టి స్ప్రేని అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫ్రంట్ హెయిర్ స్టైల్ వేస్తాం అనమాట. ఇందుకోసం వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ
ఈ మిడిల్ పార్టీషన్ నుంచి ఒక సైడ్కి తీసుకొని 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా సెక్షన్స్ని తీసుకుంటున్నాను అనమాట. ఈ తీసుకున్న సెక్షన్స్ని ఇలాగ బ్యాక్ కోమింగ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ కోమింగ్ అనేది అయితే స్కాల్ప్ వరకు పర్ఫెక్ట్గా టచ్ అవ్వాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మిడిల్ సెక్షన్ నుంచి 1 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలాగ సెక్షన్స్ని తీసుకొని దీన్ని బ్యాక్ కోమింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం తీసినటువంటి ఈ ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ఎండింగ్ వరకు కూడా ఇలాగ మనం సెక్షన్స్ని అయితే తీసుకొని బ్యాక్ కోమింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్ మొత్తాన్ని కూడా నీట్గా ఇలా తీసుకొని ఈ బ్యాక్ కోమింగ్ అనేది ఏదైతే ఉందో అది రిమూవ్ అవ్వకుండా జస్ట్ ఇట్లా నీట్గా ప్రాపర్గా ఈ హెయిర్ అనేది వచ్చే విధంగా కోమింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాకలా ఏ విధంగా అయితే మనం సెక్షన్స్ని తీసుకున్నామో ఇప్పుడు మీరు కోమ్ని పక్కన పెట్టేసి ఫింగర్ కోమింగ్ని అయితే ఈ హెయిర్ స్టైల్స్కి మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం సెక్షన్గా డివైడ్ చేసుకున్నాం కదా, అదే సెక్షన్స్ ఇప్పుడు వచ్చేస్తాయి చూడండి. నీట్గా ఇలాగ ఫింగర్ కోమింగ్ చేసుకుంటూ ఇట్లా పట్టుకొని దీన్ని ట్విస్ట్ చేసుకుంటూ రావాలి. Come share my pillow and rain, rain, go away. సేమ్ యాజ్ యూజువల్గా ఇందాక మనం ఏదైతే సెక్షన్స్ని తీసుకొని బ్యాక్ కోమింగ్ చేసామో అవే సెక్షన్స్ని ఇప్పుడు నేను యాడ్ చేస్తూ వస్తున్నానండి. మీరు కరెక్ట్గా గమనించాలి, నేను ట్విస్ట్ చేయట్లేదు, యాడ్ చేస్తున్నాను. ఇట్లాగ మనం 2-3 సెక్షన్స్ చేసిన తర్వాత ఇవి కొంచెం పుల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇది సెక్షన్ టు సెక్షన్ మనకి ఈజీగా కనిపించే విధంగా ఇట్లాగా పుల్లింగ్ చేసుకోవాలన్నమాట. ఇది అనేది ఒక 3-4 సెక్షన్స్ చేసిన తర్వాత పుల్లింగ్ చేసుకుంటూ వచ్చారంటే మీకు ఎక్కడ టైట్ అనేది రాకుండా ఈ సెక్షన్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. మీరు ఎక్కడికక్కడ కూడా అంతా ఇలా ఫింగర్ కోమింగ్తోనే రావాలండి. ప్రతి చిన్నదానికి కూడా ఈ విధంగా మనం ఇయర్ ఎండింగ్ వరకు తీసుకొచ్చిన తర్వాత కూడా దీన్ని వచ్చేసి ఇప్పుడు 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని మన ఫింగర్లోనే మరి టైట్గా వద్దండి, జస్ట్ ఇట్లా రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. టైట్గా చుట్టకూడదండి, ఇది వచ్చేసి జస్ట్ లూజ్గా ఈ రోల్ అనే దాన్ని టైట్గా చుట్టకూడదండి, ఇది హ్యాండ్ ఫ్రీగా ఉండాలి. ఈ విధంగా చుట్టిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి ఈ సెక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకొని ఇంకా కాస్త అవసరమైతే పుల్లింగ్ చేసుకొని దీన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఈ బ్యాక్ సైడ్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిన్స్ అవి కనిపించకుండా ఈ రోల్తో మీరు దీన్ని కవర్ చేయొచ్చు అనమాట. ఈ పిన్స్ అనేవి కనిపించకుండా ఈ రోల్ని అయితే ఈ విధంగా తీసుకొచ్చి, ఇది డమ్మీ కాబట్టి హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉందండి, నేను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సైడ్న పిన్తో లాక్ చేస్తున్నాను. అదే పర్సన్కి అయితే ఇంత వాల్యూమ్ ఉండదు, మనం ఇక్కడే ఈ పిన్స్ ఏవైతే పెట్టామో ఇక్కడే మనం పిన్స్తో లాక్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇప్పుడు యాజ్ యూజువల్ ఇటు సైడ్ ఏ విధంగా అయితే చేసాము ఇది కూడా సేమ్ ప్రాసెస్లో అయితే నేను మీకు ఫినిష్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, ఇటువైపు ఏ విధంగా అయితే వేసాను ఇటువైపు కూడా అలాగే కంప్లీట్ చేసి ఈ విధంగా రోల్ చేశానండి. ఇలా రోల్ చేసింది వచ్చేసి యాజ్ యూజువల్ ఈ పిన్ అయితే ఇటు సైడ్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి దీని కిందగా ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈ ప్యాక్ చేసింది ఇది మీకు జారిపోతుందనే భయం కానీ ఉన్నట్లయితే ఇంకా డబుల్ పిన్తో దీన్ని సెక్యూర్ చేయొచ్చు. మనం ఫస్ట్ ప్యాక్ చేసింది ఏదైతే ఉందో ఇటు సైడ్ది దాన్ని కూడా ఇక్కడ డబుల్ పిన్తో లాక్ చేయండి. ఇంతవరకు అయితే మనకి ఈ ఫ్రంట్ హెయిర్ స్టైల్ అనే సెక్షన్ అయితే పూర్తయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ పర్సన్స్కి అయితే కానీ మనం ఇట్లాగా ఇక ఇక్కడ నుంచి లాక్ చేసుకొని మనకు నచ్చిన హెయిర్ స్టైల్ ఏదైనా కానీ వేసేసుకోవచ్చు.
కానీ బ్రైడ్స్కి అలా కాదు. ఈ ప్లేస్లో వచ్చేసి ఎక్కువ ఫ్లవర్స్ వేణీస్ అన్నీ వస్తాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఈ ప్లేస్ని కూడా మనం చాలా టైట్గా సెక్యూర్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ఏం చేయాలి అంటే ఈ ఏరియాలో ఒక 2-3 ఇంచెస్ వరకు ఫ్రెంచ్ని అయితే అల్లేసుకుందాం. ఆఫ్ కరేగి ఈ విధంగా 2-3 ఇంచెస్ వరకు అయితే ఫ్రెంచ్ని టైట్గా అల్లేసుకోండి. అప్పుడు మీరు పెట్టిన ఫ్లవర్స్ అనేటివి కానీ వేణీలు కానీ సెక్యూర్గా ఉంటాయి అన్నమాట. I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth. Call me out if you think. ఇలాగా 2-3 ఇంచెస్ వరకు అల్లిన తర్వాత దీనిని ఇట్లా కింద వరకు కొంచెం అంటే మరొక 2 ఇంచెస్ వరకు అల్లేసి రబ్బర్ బ్యాండ్తో లాక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఎటువంటి ఫ్లవర్స్ పెట్టినా కానీ అవి జారిపోతాయి, ఊడిపోతాయి అనే భయం అయితే మీకు ఉండదు అన్నమాట. ఇట్లా పెట్టిన తర్వాత ముందు ఇక్కడ నుంచి ఇదంతా కూడా నార్మల్ కోమ్తో కాదు, డీ కోమ్తో ఈ చిక్కులన్నిటినీ కూడా నీట్గా మరొకసారి కోమ్ చేసుకోండి. చూడండి, ఇది ఇక్కడ వరకు మనం ఈ విధంగా అల్లుకున్న తర్వాత ఈ హెయిర్ మొత్తాన్ని కూడా మనం పోనీ వేసుకోవాలన్నమాట. ఈ పోనీ వేయడానికి నార్మల్ హెయిర్ అలాగే సవరం రెండు కలిసేసరికి ఇది వాల్యూమ్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను నార్మల్ రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా చేసి వేస్తున్నానండి. ఈ ట్రిక్ ఏ విధంగా అనేది అయితే నేను మీకు ఇప్పుడే చూపించదలుచుకోలేదు. మన వీడియోస్కి అనేది మంచి వ్యూవర్షిప్ పెరిగిన తర్వాత ఈ ట్రిక్స్ ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ పిన్తో ఈ పోనీని అయితే టైట్గా లాక్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా లాక్ చేసిన తర్వాత ఈ పిన్ని లోపలికి కనిపించకుండా ఇట్లా సెక్యూర్ చేయాలన్నమాట. ఈ విధంగా వేయడం వల్ల పోనీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. మనం నార్మల్గా పెట్టిన దానికంటే దీనికి గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ బ్యాండ్ని కూడా కనబరచకుండా ఇట్లాగా దీంట్లో కలిపేసేద్దాము. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనము ఈ విధంగా ఇంతవరకు ఇలా పోనీ వేసిన తర్వాత మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ లేస్ యొక్క ఎడ్జ్ని అయితే ఒక నాట్ వేయండి. ఈ విధంగా నాట్ వేసిన తర్వాత దీన్ని ఒక పిన్తో తీసుకొని ఇక్కడ మీరు కనిపించకుండా దీన్ని ఈ విధంగా లాక్ చేయాలి. ఇలాగ లాక్ చేసిన తర్వాత మనకి ఉన్నటువంటి హెయిర్ని ఈ విధంగా 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలాగ 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ మనం ఏదైతే లేస్ తీసుకున్నామో ఈ లేస్ని కూడా నేను ఫస్ట్ ఏ విధంగా అయితే దీన్ని లాగుతున్నానో చూడండి ఇది ఫస్ట్ నార్మల్ నాట్ లాగానే వేసేసి ఇప్పుడు ఈ లేస్ని తీసుకొచ్చి కింద నుంచి చూడండి ఈ విధంగా ఇట్లా పైకి తీస్తున్నాను అన్నమాట. ఈ లేస్ పొజిషన్ అనేది ఎప్పుడు 3rd ప్లేస్లో కానీ 2nd ప్లేస్లో కానీ ఉండాలన్నమాట. ఇది అనేది ఎడ్జ్కి వెళ్ళింది అంటే ఈ హెయిర్ స్టైల్ యొక్క లుక్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్
ఈ విధంగా ఈ లేస్ అనేది ఎక్కడ కూడా ఎడ్జ్కి రాకుండా సెంటర్లోనే వచ్చే విధంగా ఈ హెయిర్ స్టైల్ అయితే డిజైన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఈ హెయిర్ స్టైల్ని చేసేటప్పుడు ఏంటి అంటే ఈ ఎక్స్టెన్షన్తో కానీ వీటితో కానీ హెయిర్ అనేది ఎక్కువ చిక్కులు పడిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వీటిని నీట్గా క్లియర్ చేసుకుంటూ కనుక మనం వేసామంటే ఫినిషింగ్ అనేది ఇంకొంచెం నీట్గా వస్తుందండి. ఈ విధంగా మీకు ఎడ్జ్ వరకు కూడా అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఈ లేస్ని అయితే ఇంకా ఇది కొంచెం మిగిలిన ఎక్కువ మిగిలిన మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. దీన్ని ఈ విధంగా పక్కకు పెట్టేసి ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. ఈ హెయిర్ ఈ లేస్ అనేది మిగిలింది కదా, ఈ మిగిలిన లేస్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ ఈ రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా ఇలా చుట్టేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాం. ఈ హెయిర్ స్టైల్ అనేది ఇది ఈ విధంగా ట్విస్ట్ అవుతూ ఉంటుందండి. మీరేం కంగారు పడద్దు. ఇది అనేది ఫ్రంట్ సైడ్కి వేసుకుంటే దీని లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇది అనేది ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇది ట్విస్ట్ అవుతూ ఉంటుంది. ప్రాపర్గా మనకి నార్మల్ జడ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగైతే అసలు ఉండదు. దీని లుక్ అనేది అయితే ఈ విధంగా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా అండ్ వెరీ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఒక ఫంక్షన్కి కానీ ఒక బ్రైడ్కి కానీ మీరు ఈ హెయిర్ స్టైల్ని చేసినా కానీ ఫంక్షన్లో మీరే హైలైట్గా ఉంటారనమాట. చూడండి, మీ డ్రెస్కి తగినటువంటి మ్యాచింగ్ లేస్తో ఈ విధంగా అయితే మీరు హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. Thanks for watching. Bye bye.